హలో గార్డెన్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను సంధ్యాని. డ్రాగన్ మొక్కలు పూత పూయటం మొదలు పెట్టేసిందండి. మనకి సాధారణంగా డ్రాగన్ మొక్కలు ఒక 2 సీజన్స్లో మనకి కాయలు కాస్తాయి కదండి. అయితే ఈ డ్రాగన్ మొక్కలకి మనం ఇళ్ళ దగ్గర పెంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మనకి హెల్తీగా ఫ్రూట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూస్తున్నారా, అసలు ఎంత అందంగా ఉందో కదండి ఫ్లవర్. మనకి ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే, ఇంత తెల్లటి ఫ్లవర్ మనం తామర పువ్వులో చూస్తాం కదండి. అయితే ఈ పువ్వు చూసారు ఎంత అందంగా ఉందో. దీనికి లోపల ఉన్న ఈ పాలిన్, ఈ పుప్పొడున్న ప్రాంతం ఉంది కదండి, అది ఈ మధ్యలో ఉన్న కాండానికి ఆ పుప్పొడి పడటం వల్ల కాయగా మారడానికి అవకాశం ఉంది. అయితే ఒక్కొక్కసారి హ్యాండ్ పాలినేషన్ కూడా మనం ఈ డ్రాగన్ మొక్కలో చేసుకోవచ్చండి. కొన్ని కాయలు తయారవ్వవు, అలాంటప్పుడు మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇది చూసారా, కాయ పువ్వు అయింది, చక్కగా పూసే టయానికి పాడైపోవడం జరిగింది. ఇది ఎందుకంటేనండి, ఈ మధ్య తరచుగా వర్షాలు పడడం వల్ల వాటర్ ఎక్కువై అనుకుంటండి కాయ పాడైపోవడం జరిగింది. అయితే మనం మరొక జాగ్రత్త ఏం తీసుకోవాలంటేనండి, పువ్వు పూసింది కదండి, అది మనకి నేను ఆ వీడియో తీసినప్పటికీ ఎర్లీ మార్నింగ్ అండి, అందువల్ల పువ్వు ఉంది. అయితే మ్యాక్సిమం నైటే ఫ్లవర్స్ విచ్చుకోవడం జరుగుద్ది. అయితే ఈ పువ్వుల లోపల ఈ పుప్పొడి ఉంది చూసారు, ఇది తడిగా ఉండటం వల్ల మనం ఈ పువ్వు కొన్ని రోజులకి ఎండిపోద్ది కదండి. ఎండిపోయే క్రమంలో ఈ పువ్వు మధ్యలో తడి, అక్కడ ఫంగస్ చేరి ఆ పువ్వులో నుంచి మధ్యలో నుంచి ఆ కాయలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మనకి పువ్వులు తయారైనప్పుడు కొన్ని రోజుల తర్వాత ఎండిపోవడం జరుగుద్దండి. వాటిని మనం ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. ఈ రిమూవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటేనండి, ఈ కాయ మధ్యలో ఉన్న, ఇందా చూపించాను కదండి, మధ్యలో ఒక కాడ లాంటిది, ఆ కాడ ద్వారా ఆ కాయలోకి ఈ ఎండిపోయిన ఈ దీని లోపల ఉన్న ఫంగస్ లాంటివి కాయ లోపలికి చేరే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇళ్ళ దగ్గర పెంచుకునే వాళ్ళు మనకి 100లో ఏమి కాయలు కాయవు కదండి, మనకు సరిపడగా వస్తాయి. కాబట్టి వీలైనంత మట్టుకు ఇలాగ కాయకున్న ఈ పువ్వుని తీసేసుకోవడం వల్ల చూసారా, ఈ బ్లాక్ ఉన్న ఈ పుప్పొడి ద్వారా ఫంగస్ తడి ఉండటం వల్ల చేరిపోయి ఆ కాయలోకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే మనకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, 2 సార్లు కాస్తుందని చెప్పాను కదండి. శీతాకాలంలో కాసే కాయకి మనం ఇది తీయకపోయినా అంత ఇబ్బంది ఉండదు, అప్పుడైనా మంచు పడుతుంది కాబట్టి మ్యాక్సిమం మనం ఇళ్ళ దగ్గర పెంచుకున్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటాం. కాబట్టి ఇలాంటివి తీసేసుకోవడం వల్ల ఫంగస్ అనేది కాయలో చేరకుండా మనకి కాయ పాడవకుండా ఉండటానికి అవకాశం ఉంది. ఈ విధంగా చేయటం వల్ల కాయ ఏమవుద్దంటేనండి, కాయ పైన ఉన్న ఈ తొక్కకి మచ్చలు లాంటివి రావడం, లేకపోతే చిన్న పురుగులు ఈ లోపలికి చేరి ఆ కాయ లోపల పాడు చేయటం లాంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇలాంటివి మనం తీసేసుకోవడం వల్ల కాయ హెల్తీగా పెరగడానికి అవకాశం ఉందండి. ఇలా మనం ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త తీసుకుంటూ సరైన టైంలో ఎరువులు ఇవ్వటం, ఈ కాయలని ఈ విధంగా వచ్చిన పువ్వులని తీసేసుకోవడం వల్ల మనకి మంచి హెల్తీ కాయలు రావడానికి అవకాశం ఉంది. అయితే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కొక్కసారి అనుకోని వాతావరణాల వల్ల కాయలు చిన్న సైజులో రావడం లేదా పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే కాయ చూసారా, చాలా చిన్న సైజు అండి, ఒక నిమ్మకాయ సైజు అంతా కాయడం జరిగింది. కాయలు అయితే కాసినాయి కానండి, ఎరువులు ఇస్తున్నప్పటికీ కూడా వర్షాలు అధికంగా పడి కంపోస్టు మొక్కలకు సరిగా అందకపోవడం వల్ల ఈ కాయల సైజు అయితే చిన్నగా రావడం జరిగిందండి. ఈ విధంగా మనం మొక్కలకి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటివి మనం గార్డెన్ చేసేవాళ్ళకి ఎదురవుతూనే ఉంటాయి. ఇది ఈ విధంగానండి కాయ తయారవడం జరిగింది, ఇన్ని స్టేజెస్ దాటుకుని. ఈ హార్వెస్ట్ మనకి ఎవరికైనా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్స్ లేదా కొంచెం అంటే వెరైటీగా ఉన్న ఫ్రూట్స్ ఏమైనా హార్వెస్ట్ చేసేటప్పుడు ఉన్న ఆనందం చాలా ఎక్కువ కదండి. అంటే నార్మల్గా అన్ని ఫ్రూట్స్ మనం చూస్తుంటాం, కాకపోతే ఇలా కొంచెం వెరైటీగా ఉన్న వాటిని హార్వెస్ట్ చేసినప్పుడు ఇంకొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.